వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కూడా ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం ఏంటి, ఆ పార్టీలో ఎవరికి టికెట్ రాబోతుంది ఇక్కడ ఈ ఉప ఎన్నికలో, ఇట్లాంటి అన్ని అంశాలు మాట్లాడడానికి మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్న వజ్రనాథ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ ఉప ఎన్నిక వచ్చింది, సార్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది, గోపీనాథ్ గారు అకాల మరణంతో. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మీ పార్టీ పరంగా కావచ్చు, మీరు మొదటి నుంచి సార్తో పాటు ఉన్నారు, మీ పార్టీ పరంగా కావచ్చు, మీ బలాబలాలు ఎట్లా ఉన్నాయి? బలాబలాలు బీఆర్ఎస్కి చాలా బాగుంది. మావాడు చేసిన కార్యక్రమాల ప్రకారం కార్యకర్తలు అంతా బాగా పర్ఫెక్ట్ జోష్లో ఉన్నారు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద సీరియస్గా వర్క్ చేస్తూ ఉంది. 3 మంత్రులకు ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3 మంత్రులను అపాయింట్ చేశారు. ఈ ఉప ఎన్నికలో గెలవడమే లక్ష్యంగా. మళ్ళీ అధికార పార్టీని తట్టుకొని ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మేము చేసిన కార్యక్రమాలు, మా బ్రదర్ చేసినవి, గోపీనాథ్ గారు చేసినవి కార్యక్రమాలు ప్రకారం బాగా చేశాడు. అంత డెవలప్మెంట్ కానీ కార్యకర్తలు డీప్గా ఉంటాం కానీ చేశాడు. కాబట్టి 100% మాకే అనుకుంటున్నాం. ఇక అదృష్టం ఎవరు చెప్పలేం కదా. అంటే కార్యకర్తల నుంచి, సార్ మరణం తర్వాత కార్యకర్తల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? మీ దగ్గరకు వచ్చి రావడం కావచ్చు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి కార్యకర్తలు రోజు వచ్చి మిమ్మల్ని కలిసే వాళ్ళు కావచ్చు, ఎట్లా కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి, మీ ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుంది. వాళ్ళు అనేది ఏంటంటే, మేము గోపన్నాన్ని చూసింటే ఉంది, మీరు కూడా అట్లా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు రోజు. అంతే. మేము అధిష్టానం చెప్పిన ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. మేము కూడా పార్టీ అధిష్టానం. ఇప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశం ఒకటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఆశ ఉంది. ఎవరికి ఇవ్వాలని మీరు కోరుతున్నారు? జనరల్గా మేము మా ఫ్యామిలీకి ఇవ్వాలని అడుగుతున్నాం. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి మేము కట్టుబడి ఉంటాం. మీ ఫ్యామిలీకే ఇవ్వాలని మీరు అడుగుతున్నారు? మేము అడుగుతున్నాం మా ఫ్యామిలీ. అంటే మా అధిష్టానం నుంచి సానుకూల స్పందన కానీ అట్లాంటి కొన్ని హింట్స్ కానీ సంకేతాలు ఉన్నది. సానుకూల ఆయన చేసుకోండి అని చెప్పారు. దాని ప్రకారం అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నుంచి మొత్తం పైనుంచి వచ్చింది మాకు. వచ్చిన దాని ప్రకారం మేము చేసుకుంటా పోతున్నాం. ఇక మన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయించినా మేము దానికి కట్టుబడే ఉంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? అంటే మీకు కార్పొరేటర్లు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ప్లస్ మీకు వార్డ్ కమిటీ మెంబర్లు కావచ్చు, ఎట్లా మీరు సర్క్యులేట్ చేసుకొని, ఎట్లా విభజించుకొని, ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నాం? ఆల్రెడీ మేము కార్యకర్తలు అంతా మేము లోపలే ఉన్నాం, బయట అందరూ ఇప్పుడు కాదు కదా. మేము 80 అంటే 2014 నుంచి కంటిన్యూ వాళ్ళ వెనకాల ఉన్నాం. తెలుసు కాబట్టి మేము అండర్ గ్రౌండ్ మేము పోతూనే ఉన్నాం రెగ్యులర్గా. ఈ మధ్యలో మా బ్రదర్కి వారికి బాగుపడటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, ఎక్స్పైర్ అవుతుంది, ఇంకొంచెం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఫిల్ చేసినాము, ఇంకా చేస్తూ ఉన్నాం కంటిన్యూ. ఇప్పుడు మేము కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు కార్యకర్తలు వెనకాల ఉన్నాం. లేవని రోజు లేదు. మా అధిష్టానం కూడా ఉంది, మేము కూడా ఉన్నాం. సార్, ఇప్పుడు సార్ ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు బయటకు వచ్చాయి. సారు ఆరోగ్యం సడన్ గా ఇట్లా ఒక్కసారి క్షీణించడం, చివరికి అట్లాంటి స్ట్రోక్ అట్లాంటి పరిస్థితి రావడం చాలా మంది కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు మీరు అన్న కదా, ఆయన ఆరోగ్యానికి సంబంధించి అంటే ఎట్లా పరిస్థితికి దారి తీసిన ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆరోగ్యం ముందు నుంచి కొంచెం ఈ మధ్యన కొంచెం బాగాలేదు. ఈ కిడ్నీ అనేది తెలియదు మనకి, అసలు ఎక్కడ చెప్పలేదు. లాస్ట్ మినిట్లో తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అయ్యే లోపల స్ట్రోక్ వస్తాం వల్ల అయింది. కానీ అంత క్షీణించి సడన్గా అయింది. ఫస్ట్ నుంచి కొంచెం మాకు తెలిసి కొంచెం ఏదో అనుకున్నాం, మైనర్ అనుకున్నాం. తర్వాత తెలిసింది ఈ ఎఫెక్ట్ అని. తర్వాత ఇది చేసుకునే ఆపరేషన్ అయ్యే లోపల ఇది స్ట్రోక్ వస్తాం వల్ల ఇది అయింది. ఇప్పుడు మనకు ఆయన చనిపోయింది, సర్దార్ చనిపోవడం కూడా కొంత ఆయన మానసిక ఆరోగ్యానికి బాగా దెబ్బతీసింది అని కార్యకర్తలు చాలా మంది బయట మాట్లాడుతున్నట్టు మనకు చూసినాము. సర్దార్ చచ్చిపోవటం మెయిన్, ఆయనకి కొంచెం షాక్ ఉన్నారు. అంతే. మనకు మెయిన్ కార్యకర్త కదా పార్టీకి ఉన్నారు. కానీ తేరుకునే లోపల ఈ స్ట్రోక్ ఆయన కూడా వచ్చింది. ఇలా స్ట్రోక్ రాకపోతే ఇది అయ్యేది కాదు. అంటే ఆ మానసిక కారణం వల్లనే ఈ స్ట్రోక్ వచ్చింది అనుకోవచ్చు.
అంతే. అనుకోవచ్చు. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు కూడా మొదటి నుంచి ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి అటు గోపీనాథ్ సార్తో కావచ్చు మీరు లాస్ట్ 3 times మీరు విజయం సాధించడం వెనుక మీ పాత్ర కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు టికెట్ మేడంకి ఇస్తానని కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇస్తే మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? నాకు ఇస్తే చేస్తాక రెడీగా ఉన్నా, ఆమెకి ఇచ్చినా చేస్తాక రెడీగా ఉన్నాం. మా ఇష్టాన్ని ఎవరికి ఇష్టం మేము చేస్తాక రెడీగా ఉన్నాం. ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చినా పర్లేదు చేస్తాం. అంటే కార్యకర్తలు ఇటువైపు ఉన్నారు. కార్యకర్తలు ఎవరికి వస్తే బాగుంటుంది అనేది ఏమైనా ఆలోచన ఉందా? కార్యకర్తలు మనం చెప్పిన దాన్ని బట్టి ఉంటారు కదా. అంతే. మా వెనకాలే పాలు, ఆయన వెనకాల ఉంటారు, మా వెనకాల ఉంటారు పాలు, అదేం ఉండదు. కార్యకర్తలు మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు లేదు. కార్యకర్తలు మనకంటే వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు. క్లియర్ కట్ అంతే. మీరు ఎవరికి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పనిచేయాల్సిందే. అంతే. ఓకే సార్. ఈ ఉప ఎన్నికకు సంబంధించి సరే ఉప ఎన్నికలు అంటేనే బాగా డబ్బులు మద్యం ఇట్లాంటి అన్నీ మనం చూస్తూ ఉంటాం కదా వార్తలలో. ఈ ఉప ఎన్నికల అధికార పార్టీ కనుక ఏదన్నా ఎక్కువ ప్రలోభాలు గట్ల ఇట్లాంటివన్నీ వేసి గెలిచే అవకాశం ఉంటే మళ్ళీ వాటిని తట్టుకునే స్థాయి గోపీనాథ్ ఫ్యామిలీకి ఉందా? ఉన్నది. అది మాకు అవసరం పడదు అది. ఎందుకంటే మా బ్రదర్ అంత అటువంటి పనులు చేశాడు. కార్యకర్తల్లో నిద్రపోయే టైప్లో చేసిండు ఆయన. గుండెల్లో నిద్రపోయే టైప్ పని చేసిండు. దాని దిక్కెళ్ళి మనం ఈ మద్యపానం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. మా కార్యకర్తల్లో కానీ మా పార్టీలో కానీ గట్టిగా ఉంది. వాళ్ళు పొజిషన్ వాళ్ళు ఖర్చు పెట్టి చేయొచ్చు. రూలింగ్లో ఉన్నారు కాబట్టి చేస్తారు వాళ్ళు. ఎవరైనా చేస్తారు, మేమున్నా చేస్తాం. కాబట్టి మాకు అవసరం లేదు. అధిష్టానం మాకు సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉందని చెప్తున్నారు మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్న వజ్రనాథ్ గారు. అయితే టికెట్ సంబంధించి ఇక్కడ మా ఫ్యామిలీకే రావాలని వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఫ్యామిలీలో అటు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకు వచ్చిన మేమంతా కలిపి గెలిపించుకుంటాం, లేదు వజ్రనాథ్ నాకు వచ్చిన మేము కార్యకర్తలంతా కలిసి ఈ స్థానాన్ని గెలిపించుకొని తీరుతామని వజ్రనాథ్ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నృపాల్తో కరుణాకర్.